ఓ కంటెంట్ ఎలా ఉండాలంటే మనిషి యొక్క గమనానికి అతీతంగా ఉండాలి. గమనంతో సరిపోలొద్దనమాట. ఇప్పుడు మనిషి నడిచే విధానము, ఆలోచించే విధానము, శరీర విధానము, మాట్లాడే విధానము ఇట్లా ఉంటాయి కదా! వాటికి సరిపోలకుండా వాటికి అతీతంగా ఉండాలి. అంటే చెప్పే విధానం, అలాగే రాసే విధానం, పలికే విధానము, అలాగే ఆలోచించే విధానము, చివరికి కథ యొక్క విధానం. కథ కూడా ఆర్టికల్ అయినా, కథ అయినా అలా ఉండాలి. మరియు పాత్రల యొక్క వ్యవహారము, పాత్రల యొక్క స్వభావము, పాత్రల యొక్క తీరుతెన్నులు అలాగే ఉండాలి. కథ యొక్క స్వభావము, కథ యొక్క విధానము, కథ, పాత్రల స్వభావము, పాత్రల వ్యవహారము, పాత్రల గుణాలు అలా ఉండాలి. అలా ఉంటే అన్నట్టు అందుకే మనకు ఆసక్తిగా ఉంటుంది, చూస్తామన్నమాట. అలాగే కెమెరా కూడా మనిషి చూపుకు ఎక్కడ టాలీ కాకుండా చూపుకు టాలీ కాకుండా ఉండాలంటారు కదా! చూపుతో చూడలేనిది కెమెరా యాంగిల్ పెట్టాలంటారు. ఇంకా చెప్పాలంటే మనసుతో ఆలోచించేది లేని విధంగా కూడా యాంగిల్ పెట్టాలి. మనసుతో ఆలోచించేవి పెడతారు కెమెరా యాంగిల్, అది మనసుతో ఆలోచించేవి పెట్టాలి. అలాగే అక్కడున్న పరిస్థితుల్లో కెమెరా ఎక్కడ పెడతారో, ఎక్కడ ఉంచాలనేది అర్థమైద్ది మనిషికి. కానీ ఆ చోటును తప్పించి దానికి భిన్నంగా పెట్టాలి. ఆ చోటు అందరూ గెస్ చేస్తారు, ఇక్కడ కెమెరా పెట్టొచ్చు, ఇలా పెట్టొచ్చు అని గెస్ చేస్తారు. కానీ దానికి అతీతంగా పెట్టాలి. అంటే ఇప్పుడు దొంగ ఉన్నాడు, మన దారి పంట పోతాడు, దొంగ ఎలా దెబ్బతీస్తాడో తెలియదు కదా! ఒక దొంగ ఒక శత్రువు మనల్ని ఎట్లా చంపుతాడో, ఎలా ప్లాన్ వేస్తాడో తెలియదు కదా! మన వస్తువులు తెలియకుండా దొంగతనం చేస్తారు, మన ఊహకు అందకుండా. అలా కంటెంట్ అయినా, మన ఆలోచన అయినా, ఐడియా అయినా, కథ అయినా, విషయమైనా, విశేషమైన, కెమెరా యాంగిల్ అయినా ఇలా ఉండాలన్నమాట. ప్రేక్షకులకు తెలియకుండా, వాళ్ళ ఆలోచనకు అందకుండా పెట్టాలి. అలాగే కంటెంట్ అంటే ఇప్పుడు రోడ్డు మీద 10 మంది పోతా ఉంటే ఒక పులి ఎవరిని తింటుందో తెలియదు. అలాగే రోడ్డు మీద 10 మంది పోతా ఉంటే దొంగలు ఎలా దెబ్బతీస్తారో ఎవరికీ తెలియదు. అలా ఎవరిని దెబ్బతీస్తారో తెలియదు కదా! 10 మంది పోతా ఉంటే దొంగలు అట్లా కంటెంట్ అలా పెట్టాలి. కొడుతూ ఉంటే ఎవడు నవ్వడు, నవ్వుతూ ఎవడు కొట్టడు. కానీ సినిమాల్లో అలాగే ఉంటుంది. సినిమాల్లో వేషాలు చూపెడతారు కదా! ఎంత గ్లామర్‌గా మోడ్రన్‌గా మ్యూజిక్ వస్తుంటే వేషాలు, లంచాలను చూపెడతారు, తెలుసు కదా! అలాగే శృంగారం. బయట శృంగారం అంటే తప్పు అంటారు. కానీ సినిమాల్లో హీరో, హీరోయిన్‌ల శృంగారం, బెడ్‌రూమ్ సన్నివేశాలు ఎలా చూపెడతారో తెలుసుగా! అదొక శాస్త్రంగా చూపెడతారు. కామసూత్రం లాగా చూపెడతారు కదా! కామసూత్ర తప్పు కాదు, శాస్త్రం అంటారు కదా! ఆ విధంగా చూపెడతారు కదా! ఇదన్నమాట. అంటే ఒక కంటెంట్‌ను మనిషి గమనానికి, మనిషి భావాలకు, ఆలోచన గమనానికి, భావాల గమనానికి, మనిషి శారీరక గమనానికి, సామాజిక గమనానికి భిన్నంగా, అతీతంగా, డిఫరెంట్‌గా చేయాల్సి ఉంటదనమాట. దీనివల్ల వినోదం అనమాట. అంతేగాని వాస్తవ జీవితంతో టాలీ కావద్దు. అలా అయితే వాస్తవ జీవితమే, నువ్వు చూపించింది ఏముందాడ అదనమాట సినిమా. ఒక రచనలో, ఒక కంటెంట్‌లో చెప్పడం తెలవదు, చెప్పే విధానం తెలవదు. మనం చెప్పే విధానం తెలవదు మనం చెప్పడంలో. అలాగే మనం రాయడంలో మనం రాసే విధానం తెలవద్దు, మనము తెలవద్దు. ఎందుకంటే మనం తెలిస్తే మనం ఎలా రాస్తున్నాం అనేది తెలుస్తుంది. ఈ 3 తెలవద్దనమాట అందులో. ఓకే. సీక్రెట్‌గా ఇప్పుడు ఒక విషయం జరిగింది, ఓ దొంగతనం జరిగింది. ఆ దొంగ తెలుస్తాడా? తెలియదు. ఎవడు ఎక్కడొచ్చిందో తెలియదు. అంత సీక్రెట్‌గా ఉండాలంట. ఇక చెప్పాలంటే ఒక మేడ ఉన్నది, పైకి పెద్ద మేడ ఉన్నది, దాని మీదకి ఎవరో ఎక్కిండ్రు. కానీ దాన్ని ఎలా ఎక్కాలి, వీళ్ళు ఎలా ఎక్కిండ్రు, ఎక్కడ మెట్లు లేవే, వీళ్ళు ఎలా ఎక్కిండ్రు అన్నట్టుగా ఉండాలంట కంటెంట్. అంటే కంటెంట్ అలాగే ఉండాలి, రాయడము, చెప్పడము, చెప్పే విధానము, మాట్లాడే విధానము, రచయిత, ఈ 3 తెలియవద్దు. అలాగే కంటెంట్ తెలియద్దు, వాటి వ్యవహారం తెలియదు, వాటి ఆలోచన విధానము, వ్యవహారం అన్నీ కూడా మానవ గమనానికి భిన్నంగా ఉండాలన్నమాట. అట్లయితే అవి తెలివి ఉంటాయి, వాటిలో అవి తెలివి. అయితే కంటెంట్ ఎలా ఉండాలంటే ప్రజల అవసరాలను బట్టే షాపులలో వస్తువులు పెడతారు కదా! అట్లనే ఒక వ్యక్తి ఏమి ఇష్టపడతాడో అలా అందమైన హీరోయిన్ పెడతారు, ఎక్స్‌పోజింగ్ పెడతారు, డ్రెస్ చేంజింగ్, అమ్మాయి శారీ మార్చుకోవడం, శృంగారము, స్విమ్ సూటు, అబ్బాయిలు ఇష్టపడతారు కాబట్టి మగవాళ్ళ కోసం పెడతారు. ఇలా అన్నమాట. అట్లని ఇదే పెట్టొద్దు, ఇదొక్కటే పెట్టొద్దు. శృంగారము, హీరోయిన్ పెట్టడం కాపీ చేయకుండా సొంతగా పెట్టాలి. ఇప్పుడు హర్రర్ కూడా ఇష్టపడతారు కాబట్టి హర్రర్ పెట్టొచ్చు. దయ్యాలు, రకరకాల దయ్యాల సినిమాలు వస్తాయి. కొన్నిసార్లు విప్లవం సినిమాలు వస్తాయి. చూసారా? ప్రజల అభిరుచిని బట్టే ఇవన్నీ పెడతారు. అదొకరిని కాపీ చేయొద్దు. అంటే కంటెంట్ కాపీ చేయొద్దు, ఆ భావాలు కూడా కాపీ చేయకుండా మీరు సొంతగా జనం ఏమి ఇష్టపడతారని చూసి మీరు క్రియేట్ చేయాలి. హర్రరు, విప్లవము, లేకపోతే శృంగారమే కాకుండా ఇంకేదైనా ఇష్టపడొచ్చు. దాన్ని మీరు కనుక్కొని పెట్టొచ్చు. అలాగే ఆ కంటెంట్ కూడా మీరు కాపీ చేయొద్దు, మీరు క్రియేట్ చేయాలి. కొందరు ఏం చేస్తారంటే రచయిత అనిపించుకోవడానికి రచనలు చేస్తారు, అవి రచనలు కావు. తను బిల్డప్ ఇవ్వడానికి దానిలో అది రచన అనబడదు. కాబట్టి రచన చేయాలి, చేసి ఆ రచనను హైలైట్ చేయాలి. మనం హైలైట్ కావద్దు. ఆ రచనను చెయ్యాలి, ఆ రచనను రచనగా హైలైట్ చేయాలి, దాన్ని రచనగా బిల్డప్ చేయాలి తప్ప మనం బిల్డప్ ఉండొద్దు. రచయితగా మనకు మనం బిల్డప్ ఇవ్వద్దు, అలా ఎవరు చూడరు. మనం ఒక పాట వింటాం, అలా మంచి మ్యూజిక్ ఉంటుంది, మంచి ట్యూన్ ఉంటుంది, మంచి రాగం ఉంటుంది,
అన్నీ ఉంటాయి. కానీ పాట లేదు. లిరిక్స్ లేవనుకో ఎవడైనా వింటాడా? తెలుగు పాటైనా వినం గదా! అట్లనే సినిమానే అంతే. మంచి హీరోయిన్ ఉంటది, ఫైట్స్ ఉంటాయి, డాన్స్ ఉంటది, ఎగురుడు, స్టైల్స్ అన్నీ ఉంటాయి. కానీ కథ లేదు. కథ లేకుండా చూస్తారా? ఎవరు చూడరు. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయిని తిట్టింది. బాగా కొడతాంది చెప్పు తీసుకొని. అప్పుడేంది వాడు చేసిన తప్పేందో ఆడ చూస్తారు కదా! వాడు నన్ను ఇక్కడ తాకిండు, తాకరాని చోట తాకిండు అని బాగా కొడతది. నీకు అక్కలు లేరా, చెల్లెలు లేరా అని కొడితే అందులో రీజన్ ఉంటే ఏమనరు. అది కరెక్టే వాడు తప్పు చేసిండు కాబట్టి ఆ అమ్మాయి కొడుతుందని అమ్మాయిని సమర్థిస్తారు. కానీ వాడు చేసిన తప్పేం లేదు. వట్టిగానే నన్ను చూస్తావారా, బాగా చూస్తావా రాస్కెల్, ఏమన్నా ఇట్లా ఆడోళ్ళని అట్లా చూస్తావారా, ఇడియట్, మా ఆడోళ్ళు గొప్ప అని ఏదో బాగా కొట్టేదనుకో అక్కడ ఉన్నోళ్ళు తిడతారు ఆ అమ్మాయిని. ఇంత పొగరానే, నీకు అన్న చెల్లెలు లేరా అంటూ ఆ అమ్మాయిని తిడతారు కదా! రీజన్ లేకుండా అది కొడితే అగో అట్లనే మీరు కొందరంటే కెమెరా ముందు స్టైల్‌గా, ఫ్యాషన్‌గా, మోడ్రన్‌గా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అద్భుతంగా ఇస్తుంటారు. వాయిస్ ఓవర్. అది కెమెరా ముందయితే మంచి వాయిస్ ఓవర్ ఇస్తూ, స్టైల్ చేస్తూ అందంగా తయారై వస్తారు. కానీ మాటల్లో అర్థం లేకపోతే, ఆ మాట్లాడే మాటల్లో రీజన్ లేకపోతే యూజ్‌లెస్ చూడరు. టైటిల్ అయినా థంబ్‌నెయిల్ మీద టైటిల్ అయినా ఉండాలి. రీజనబుల్‌గా ఉండాలి. మంచి డిజైన్స్, మంచి ఫాంట్స్ పెట్టినంత మాత్రాన్నే ఎవరు చూడరు గుర్తుపెట్టుకోండి. కంటెంట్ అంటారు దీన్ని. అంటే రీజన్ ఉండాలి నువ్వు చెప్పే టైటిల్‌లో. నువ్వు చెప్పే మాటల్లో రీజన్ ఉండాలి. ఆ ఫ్యాషన్ స్టైల్స్ పెట్టే దాంట్లో రీజన్ ఉండాలి. ఇద్దరు వ్యక్తులు బాగా కొట్లాడుకుంటూ తిట్టుకుంటా అంటారు. వాదించుకుంటూ ఉంటారు. చుట్టూ జనం చూస్తారు. ఏందది షో కోసం, పబ్లిక్ కోసం చేస్తారా? చెయ్యరు. వాని హక్కు వాడు, వీని హక్కు కోసం వీడు, ఇద్దరు వాదించుకుంటారు. నాదిదని, నీదిదని ఇద్దరి వాదోపవాదాలు ఒకరికొకరు వినిపించుకుంటా ఉంటే చుట్టూ జనం చూస్తా ఉంటారు. అంతేగాని అలా ఇద్దరి మధ్య వాదోపవాదాలు లేకుండా ఇద్దరు అనుకుంటా ఉంటే చుట్టూ ఉన్న జనం పిచ్చి నా కొడుకులు అనుకుంటారు కదా! అగో అట్లా అన్నట్టు. మీరు మాట్లాడే కంటెంటు, వాయిస్ ఓవరు ఎలా ఉండాలంటే అందంగా, స్టైల్‌గా మాట్లాడితే సరిపోదు. అందులో మీ వాదోపవాదాలనేవి ఉండాలి అందులో. కంటెంట్ ఉంటది దానికి. రీజన్ ఉండాలి. మరి ఈ కంటెంట్ ఎలా ఉండాలి అందులో అంటే, ఇప్పుడు మనం ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాం కదా! మంచిగా మాట్లాడితేనే గర్ల్ ఫ్రెండ్ అయితది, మాట్లాడుద్ది. లేకపోతే ఎవ్వరు మాట్లాడరు చూసినావా ఒక అబ్బాయితో. ఫ్రెండ్ కావాలంటే అమ్మాయితో ఎలా మాట్లాడతాం తెలుసా? మర్యాద, గౌరవం, మన్నన, నచ్చేలాగా నవ్వుతూ మాట్లాడాలి. కంతిగా, రఫ్‌గా, ఉన్ దుర్మార్గంగా ఉంటే అమ్మాయిలు మాట్లాడరు చూసావా? అగో అట్లా అన్నమాట. అలాగే మనం ఒక పై అధికారి దగ్గరికి పోయినాం, ఒక కొత్త వ్యక్తి దగ్గరికి పోయినాం పరిచయం చేసుకోవడానికి. పోతే మన వ్యక్తిత్వం, మన స్వభావం ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మనతో మాట్లాడడం, పరిచయం చేసుకుంటారు, మనకు గౌరవిస్తారు, కూర్చో అంటారు. ఫ్రెండ్షిప్ అవుద్ది. అంతేగాని ఎట్లా పడితే అట్లా పోయి గర్వంగా, రఫ్‌గా, మర్యాద లేకుండా మాట్లాడి, నేనే గొప్ప అనే భావంతో ఉండి, వాళ్ళు నన్ను గౌరవిస్తలేరు, నన్ను ఇష్టపడతలేరు, నాతో మాట్లాడతలేరు అని తిట్టుకుంటే అర్థం లేదనమాట. చూసారా? అగో అట్లా అన్నమాట. ఇప్పుడు మన ఫ్రెండ్స్‌తో మనం కంటెంట్ ఎలా ఉండాలంటే, విషయం ఎలా ఉండాలంటే, మన ఫ్రెండ్స్‌తో మనం జోక్ చేస్తాం, నవ్వుతాం. ఇగో వాడికి లవర్ పడ్డదట్రా అని చెప్తాం. అగో వీడు ప్రేమించుదాం అన్నట్రా అని చెప్తాం. దెయ్యం వత్తాందిరా అని చెప్తాం. ఇగో ఆడు ఇగో ఇదైందట్రా, ఇగో ₹1,00,000 పోయినట్టు అని చెప్తాం. ఇలా అన్ని సస్పెన్స్ ఈ తమాషాలు చెప్తాం. ఊహకందని ఇట్లా చెప్తే అందరు నిజమారా, నిజమా? వానికి గర్భపడ్డదారా? అబ్బా! ₹1,00,000 ఎట్లా దొరికిందిరా? వీడు అబద్ధాలు చెప్తాండని ఇట్లా నవ్వుకుంటా అంటాం కదా! సరదా సరదా జోకులు, అబద్ధాలు ఇవన్నీ చెప్తే ఎక్సైట్‌మెంట్‌గా ఉంటదిగా, ఉత్సాహం ఉంటదిగా. అలా ఉండాలంట కంటెంట్. కొందరు కెమెరా ముందు ఆత్మవిశ్వాసంతో, అంకిత భావంతో మాట్లాడుతుంటారు. చక్కగా వాయిస్ ఓవర్స్ ఇస్తూ ఫ్యాషన్‌గా ఇస్తూ ఉంటారు. కానీ అందులో విషయము ఉండాలి. విశేషం ఉండాలి. లేకపోతే చూడరు. ఆ విశేషం కూడా కొత్తది కావాలి. ఎప్పుడు వినంది ఉండాలి. ఎవరు ఊహకందంది కొత్తది చెప్తేనే వింటారనమాట. అది లేకుండా ఆత్మవిశ్వాసం, అంకిత భావంతో ఫ్యాషన్‌గా, స్టైల్‌గా మాట్లాడితే వినరు. కాబట్టి కెమెరా ముందు విషయాన్ని ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సినిమాల్లో నటన ఉంటుంది కదా! ఏడిస్తే నిజంగా ఏడ్చినట్టు ఉంటది. నవ్వితే నిజంగా నవ్వినట్టు ఉంటది కదా! ప్రతి పాత్ర రియాలిటీగా ఉంటది గానీ ఎక్కడన్నా ఫేక్ ఉంటదా? కళ్ళకి కట్టినట్టు జరుగుతది కదరా దృశ్యం. అలాగే ఆ సన్నివేశాలు రియల్‌గా ఉన్నట్టే ఆడ మాటలు కూడా వర్తిస్తాయి. అదే వర్తిస్తాయి. రియాలిటీగా ఉంటాయి కదా! బాధ, ఉద్వేగం, ఏడుపు గొంతులో అదే ఉంటది. నిజంగా సన్నివేశంలో ఉన్నట్టే ఉంటది కదా! వాయిస్ ఓవర్. ఓహ్! అలాగే మనం కెమెరా ముందు కూడా రియాలిటీగా మాట్లాడాలి కెమెరా ముందు. ఒక రకంగా ఫేస్ ఫీలింగ్స్ కూడా అలాగే ఇవ్వాలి. రియాలిటీగా కెమెరా ముందు మాట్లాడాలి. తెచ్చిపెట్టుకొని ఎంత గొప్పగా మాట్లాడినా అందులో భావం ఉండదు కాబట్టి నచ్చరు జనం. మనం ఫోటోలు దిగుతూ ప్రాక్టీస్ చేస్తాం. రకరకాల ఫోటోలు స్టిల్స్ ఇస్తూ, ఫేస్ ఫీలింగ్స్ ఇస్తూ నటిస్తూ ఉంటాం. కానీ వాయిస్‌కు ప్రాధాన్యత ఇవ్వం. కానీ వాయిస్ ఓవర్‌కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. సినిమాలలో సమయానికి, సందర్భానికి తగ్గట్టు ఏడవసేటప్పుడు, నవ్వేటప్పుడు, సమయానికి, సందర్భానికి తగ్గట్టు భావాలు ఒలికిస్తుంటారు చూసావా? అది అంత ఈజీ కాదనమాట. ఆ వాయిస్ వింటేనే ఆ సన్నివేశం అనేది ఆ గొంతులో తెలవాలి. ఆ అనుభవం తెలవాలి. ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. ఫోటోకి ఎంతైతే ప్రాక్టీస్ చేస్తామో కెమెరా ముందు ఫోటోలు దిగడానికి, అంత ఇదిగా అన్ని సార్లు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ప్రాక్టీస్ చేయాలి. భావాన్ని ఒలికించడానికి. గుర్తుపెట్టుకోండి. ఇది యూట్యూబ్‌లో చాలా అవసరం. కంటెంట్ ఎలా సృష్టించాలంటే, మనం ఇప్పుడు ఒక సినిమాను వెనక నుండి షూట్ చేస్తూ వచ్చామనుకో పార్ట్స్. అప్పుడు ఎలా ఉంటుంది? ముందు నుండి అంటే మనం సినిమా చూస్తాం. కానీ షూట్ చేయడం అనేది వెనక నుండి చివరి పార్ట్ నుండి శుభం నుండి షూట్ చేసి ప్రారంభం వరకు ఎండ్ అయితది. అట్లా షూట్ చేస్తారట. అలాగే మొదటి నుండి
చివరి వరకు చూసే దృష్టి కూడా అలాగే ఉంటదనమాట. మొదట్లో ఉండదు. చివరి నుండి ఎలా చూస్తారో, చివరి నుండి ప్రారంభం ఎండయిద్దో అలా అన్నట్టు షూట్ జేస్తారు. అంటే ఒక పరభాషను జూసినామనుకో మనకు అందులో భావము ఏది తెలవదా, కేవలం పిచ్చి గీతల్లాగా అక్షరాలు కనబడతాయి కదా! ఆ దృష్టితో చూస్తారంట. కేవలం డిజైన్స్ చేస్తారు. ఆ విధంగా పెడతారు. అలా పెడితే మనకు సినిమాలాగా కనబడతదంట. ఇగో కంటెంట్ ఇలా తయారు జేస్తారు. సినిమాని ఇలా జేస్తారు. ఇప్పుడు మనం తూర్పు, పడమర, దక్షిణ చూస్తాం. కానీ సూర్యుడు లేకపోతే ఎలా చూస్తాం? చూడం. కానీ అదే ఊరుంటది, అదే వాడ ఉంటది, అదే ప్రపంచం ఉంటది. కాకపోతే తూర్పు, పడమర, దక్షిణ ఉండవు. అట్లనే ఒక సినిమా అయినా, కంటెంట్ అయినా ప్రారంభం, ఎండింగ్ అనేది వాడు చెప్పేవాడు ఆడియన్స్ కోసం చెప్తాడు. ఆడియన్స్ అలాగే తీసుకుంటారు. కానీ క్రియేటివిటీలో అలా ఉండదు. కేవలం విషయము, విశేషము జరిగింది చెప్తారంతే. దానికి ఒక ప్రారంభం ఉండదు. దానికి ఒక ఆకృతి ఉండదు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు రాజు, రమేష్ అని పేర్లుంటాయి. కానీ ఆ పేర్లు తీసేస్తే అదే మనుషులు కదా! అట్లా అనమాట. కంటెంట్ అనేది అదంటనమాట. పేర్లు పెడితేనే వాళ్ళు రాజు, రమేష్ కాదు. పేర్లు తీసేసినా వాళ్ళే. అట్లా అనమాట. కంటెంట్ అంటే అది. కంటెంట్ ఎలా ఉండాలంటే నిత్యావసర వస్తువులు పెడతారు కదా! ఒక షాప్ పెడితే అక్కడ పొద్దున్న లేవగానే జనాలకి ఏం అవసరమో అవే పెడతారు. అలాగే అందుబాటులో ఉండే ధరలో పెట్టాలి కదా! కొనలేని ధరలో పెడితే ఎవరు కొంటారు? చౌకగా ఉండాలి. నిత్యావసర వస్తువులు పెడితేనే కొంటారు కదా! జనం అక్కడ వాళ్ళకి అవసరమైన వస్తువులు పెడితేనే కొంటారు. అవసరమైన వస్తువులు ఎన్ని పెట్టినా కొనరు కదా! అట్లన్నట్టు. జనానికి అవసరమైన భాషలో చెప్పాలి. జనానికి అవసరమైన విధంగా చెప్పాలి ఏ విషయాన్నైనా. ఉదాహరణకి ఎవడో ఇంగ్లీష్ సినిమా, ఇంగ్లీష్ విశేషాలు ఉంటాయి. అవన్నీ ఇంగ్లీష్‌లో చెప్తే జనాలకు అర్థమైద్దా? తెలుగులో చెప్పాలి. అది కూడా మాట్లాడుకునే భాషలో చదువురాని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా సామాన్యులు ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు అంత ఈజీగా చెప్పాలనమాట. అలా చెప్తేనే జనాలు దాన్ని చూస్తారు, వింటారు. అలాగే మనం చెప్పే విషయం ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేసే విధంగా ఉండాలి. ఉదాహరణకు చిన్న పిల్లలున్నారు. వాళ్ళని బుజ్జగించి ఏదైనా వస్తువు కావాలన్నా, పని చేయాలన్నా బుజ్జగించి చెప్తాం కదా! వాడిని తిట్టి కదా చెప్తుంటాడు వాడు వినడు. వాడిని బుజ్జగిస్తే వాడు పని చేస్తాడుగా. అట్లా అంటారు. జనాలకు నచ్చేలాగా వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలాగా చెప్పాలి. ఇప్పుడు పై అధికారి దగ్గరికి పోతే నమస్తే పెడతాం. మన తోటి కింది ఉద్యోగులు ఉంటే వానితోటి మనం కూడా సిగరెట్ తాగుతాం. వానితో కలిసి మాట్లాడతాం. అలాగే ఇప్పుడు ముస్లిమ్స్ చర్చ్ ఉందనుకో, మినిస్టర్లు ఏం చేస్తారు ఆడికి పోతే వాళ్ళు నమాజ్ చేస్తారు. వాళ్ళ లెక్క టోపులు పెట్టుకుంటారు ఓట్ల కోసం. అట్లుంటదంట టెక్నిక్. జనాలకు నచ్చేలాగా వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే వాళ్ళలో ఒకరిగా కావాలి నువ్వు. అలా అయితేనే నేను ఇష్టపడతారు. ఉదాహరణకి పిల్లలకు పిట్ట కథలు చెప్తారు కదా! బుజ్జగించి అన్నం తినిపిస్తారా? అంతేగాని వాళ్ళకు నవలలు, పెద్ద పెద్ద ఇతిహాసాలు చెప్తారా? అట్లా అనమాట. సామాన్యులకు సామాన్య భాషలో సామాన్యుల కథల విషయాలే చెప్పాలి సామాన్యంగా. అప్పుడే వింటారు వాళ్ళు. చివరిదాకా చూస్తారు. ఒక వ్యక్తి లేకున్నా కూడా అతని గురించి చెప్పుకుంటే ఉన్నంత లెక్కన్నట్టు ఉన్నట్టు గుర్తింపు వస్తుంది. ఒక వ్యక్తి ఉండి కూడా అతని గురించి ఎవరు చెప్పుకోవడం లేదు అంటే అతను లేని కిందకే లెక్కన్నట్టు. అట్లనట్టు. అంతేగాని మనం ఉండి మన గురించి మనం చెప్పుకుంటే ఎవరు గుర్తించరు. చూసారా? క్రియేటివిటీ అనేది అలాంటిదనమాట. మనం ఒక కొత్తదనాన్ని, ఆర్టికల్‌ను, కంటెంట్‌ని క్రియేట్ చేసి చెప్తే జనం దాన్ని వింటారు. అది గుర్తింపు. కంటెంట్ ఎలా తయారు చేయాలంటే ఇప్పుడు ఒక బావిలో పడ్డారు అందరూ. అయితే ఎవరికి ఎక్కడం లేదు. ఒక్కడు ఎన్ను చూపెడితే అందరూ ఎక్కగలుగుతారు వాని మీద. కానీ ఎవడు ఎందుకు చూపెడతాడు? చూపెడితే వాడిని తొక్కుంటూ పోతారు. మెట్లగా వాడుకుంటారు తప్ప పాపం మనిషిగా కూడా చూడరు. ఎవ్వరిని వాడు దబ్బ దబ్బ ప్రాణాలు రక్షించుకుంటారు. కాబట్టి ఎవడు ఎన్ను చూపెట్టాడు. మళ్ళీ లాస్ట్‌కి వాడే మిగులుతాడు. కానీ వాడు సచ్చిండు పాపం అనేది కూడా చూడడు. వాడిని ఎవడు తీయడు, తీయలేడు. కాబట్టి ఎవడు ఎన్ను చూపెట్టాడు. చూపెడితే ఇవన్నీ వాడు స్టెప్స్‌లాగా ఎక్కిపోతారు తప్ప తిరిగి కూడా చూడరు. లాస్ట్‌కి వీడు చచ్చిపోతాడు. అంతే. వాడిని అయ్యో పాపం అని అంటారు. సచ్చిండు ఎవరో లంజోడు కానీ ఇట్లా చూస్తారు అంతే. హీనంగా చూస్తారు వాడిని. కాబట్టి ఎవడు ఎన్నిపెట్టాడు. కానీ ఒకవేళ అలా పడితే అలా ఎన్నిపెడితే వాడి బాధ ఎట్లుంటది ఆడ ఆ పరిస్థితుల్లో. వాళ్ళలో వాడు ఎలా కుమిలిపోతాడు. అయ్యో గింత హెల్ప్ చేసినా నాకు ఎవరు చేస్తలేరే. అయ్యో సాయం చేసినా నన్ను గిట్ల దొక్కుతానురే అని వాడు ఎలా బాధపడతాడు అనే దానికి ఒక రూపకం అనమాట. అలా ఎవరు చేయరు కానీ ఒక అదృశ్య భావానికి రూపకమే కంటెంట్ అనమాట. ఇలా చెప్తారు. అయితే ఈ కంటెంట్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఒరిజినల్‌కి డూప్లికేట్ ఉంటది చూసారా? అలా ఉండాలి. అంతే తప్ప రియల్‌గా చెప్పొద్దు. ఒరిజినల్‌గా చెప్పొద్దు. ఒరిజినల్‌కి డూప్లికేట్ ఉంటది చూసినావా? బంగారానికి నవరాసు బంగారానికి డూప్లికేట్ ఉంటది. అలాగే ఒరిజినల్ కంపెనీ వస్తువుకి మళ్ళీ డూప్లికేట్ వస్తది. కానీ సేమ్ డిట్టో కంపెనీ వస్తువులానే ఉంటది. కానీ అది వాడితే అందులో ఫేక్ ఉంటది వస్తువు. కానీ చూడడానికి సేమ్ ఉంటది చూసినావా? అట్లా చెప్పాలంట. ఒరిజినల్‌గా చెప్పొద్దు. ఒరిజినల్‌ని మీరు అనుభవించి, పొంది దాన్ని మళ్ళా ఫేక్‌గా చెప్పాలి. కానీ అది సేమ్ ఒరిజినల్ లానే ఉండాలి.